క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారతదేశం మొత్తం సగర్వంగా చేసుకుంది. నిన్న 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అటు ఎర్రకోట పైన ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఎగిరేసి మొత్తం ఎంటైర్ స్పీచ్లో ఒక సెక్యులర్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చిండు. అది మరి ఆయనలో వచ్చిన పరివర్తన మార్ప అర్థం కాలే. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి అంశం నుంచి సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చిండు. కొన్ని మతాల వారికి ఇబ్బంది ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసిండు. సో రకరకాల అంశాలు వాటి ద్వారా చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఏమైనా మారిపోయిందా, లేకపోతే మారినట్టు ఏమైనా చెప్తా ఉన్నాడా, ఈ దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నాడు అనేది కొంత కన్ఫ్యూజన్లో నెట్టేసినటువంటి అంశం. ఇక నరేంద్ర మోడీ గారి ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ సందర్భంగా రాహుల్ గాంధీ గారు కొద్దిగా ఆలస్యంగా వచ్చినా మరి ఏమైందో కానీ తీసుకుపోయి జర వెనుక కూర్చున్నబెట్టారు. అదొకటి నిన్న సోషల్ మీడియాలో చర్చ జరిగితే, రెండో వైపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీచ్ చదువుతూ తెలంగాణలో బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఉందని, అంటే నెహ్రూ కట్టిన ప్రాజెక్టుల గురించి ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తూ ఈ ప్రాజెక్టులన్నీ కట్టిరు, బాక్రా నంగల్ పేరు కూడా దాంట్లో తీసిరు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడని టీఆర్ఎస్ పార్టీ, అదే రామన్ బ్యాచ్ ఉంది కదా, దాన్ని ఏం పెట్టాం మనం పేరు, కేడీ మీడియా నిన్న ఆ పీతిల కటెప్పులో పెట్టి తీసింది. మొత్తానికి ఆ గింజ ఏడు ఉందని తీసింది. అయితే వాస్తవానికి బాక్రా నంగల్ హిమాచల్ ప్రదేశ్ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అది బాక్రా నంగల్ ప్రాజెక్ట్ సట్లెజ్ నది మీద ఉంది. అవన్నీ పక్కకు పెడితే ఇందులో మేము తప్పు పట్టినమా లేదా అనేటే లెక్క. ఆయన కూడా స్క్రిప్ట్ రాసినట్టు పాప ఆయన చూసుకుండో లేదో. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందా, నెహ్రూ కట్టిన దాంట్లో ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తే దాంట్లో ఎంకులాడరు. ఇక నేను చెప్తా ఉన్నా కదా, కేడీ మీడియా ఏదైతే కేటీ రామారావు పెంచి పోషిస్తున్న మీడియా ఇది ఎన్నడో ఒకనాడు నిన్ను గర్వక మానదు. కేటీ రామారావు నీకు ఆ గాయాలు ఆ కాట్లు పడే రోజు మాత్రం దగ్గర, నువ్వు పెంచిన పాములే. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.